హోమం మధ్యలో నుంచి లేచి వెళ్ళకూడదు. లేచి వెళితే హోమం ఫలితం దక్కదు. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. కావేరి, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమే అర్జున్ బాబు. నా కోసం ఈ పూజ చేయండి. మిమ్మల్ని ఇంకేం అడగను. అసలు ఇదంతా ఎందుకోసం చేస్తున్నాం? ఎవరి కోసం చేస్తున్నాం? అర్జున్, ఈ హోమం తను మన కోసమే చేస్తుంది. మన కుటుంబం క్షేమంగా ఉండడం కోసం చేస్తుంది. నువ్వు తను చెప్పినట్టు వినరా? అది కాదమ్మా, ఇప్పుడంతా బానే ఉంది కదా, మళ్ళీ హోమాలు పూజలు ఎందుకు? అర్జున్, ఇది చాలా మహిమగల హోమం. దీన్ని చాలా నిష్ఠగా చెయ్యాలి, లేకపోతే ఫలితం దక్కదు. అంతకంటే మానేయడమే మంచిది. చెల్లి, అర్జున్కి పూజలు హోమాలు కొత్తేం కాదు. తను కావేరితో కలిసి చాలా చేశాడు. అర్జున్, ఈ హోమం నువ్వు కావేరి కోసమే కాదు, నా కోసం కూడా చెయ్యాలి. రాజుగారు చెప్పిన నియమాలు పాటిస్తూ దీన్ని పూర్తి చెయ్యి. అర్జున్ బాబు, ప్లీజ్. సరే, చేస్తానులే. అమ్మవారు ఎందుకు అలా నవ్వుతున్నారు? ఈ హోమం చెడగొట్టడానికి ఏమైనా ప్లాన్స్ వేస్తున్నారా? సరే, ఆ ముహూర్త సమయం అవగానే చెప్తాను. పూజ మొదలు పెడదాం. ఇంతలోగా ఆ ప్రసాదాల వాటి గురించి చూడండి. చెల్లి, రా, ప్రసాదాలు తెద్దాం. కావేరి, నువ్వు ఆశపడ్డట్టు ఈ హోమం జరగదు. స్వామి, మృత్యువుకి అధిదేవత అయిన మీతోనే ఈ హోమం చేయించి నా భర్త దగ్గరకు మరణం రాకుండా చేసుకుంటాను. ఏంటయ్యా మొహం అలా పెట్టావు? ఇప్పుడేమైంది? ఏమైందని అడుగుతావేంటి? నీ వల్ల అందరం అనవసరంగా ఇరుక్కున్నాం. నా వల్ల అనకు. నువ్వు వచ్చిన వాళ్ళని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయావు. తప్పు నీదే. ఏంటి? తప్పు నాదే? వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు లోపలే ఉండుంటే ఇంత గోల అయ్యేదే కాదు. తగుదనమ్మా అని బయట తిరిగావు. నీకు అసలు బుద్ధి లేదు. బుద్ధి లేదు కాబట్టి నిన్ను చేసుకున్నాను. ఇదిగా నువ్వు ఇంకోసారి అలా మాట్లాడావంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఏం చేస్తావు? నానా, మీరు కాసేపు గొడవ పడడం ఆపుతారా? అసలే బుర్ర వేడెక్కిపోయి చేస్తున్నాను. అది కాదమ్ములు, కర్మకాలి మనం దొరికిపోయాం. దీంట్లోంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాలి గాని నన్ను తిడతాడేంటి? అమ్మా, ఇప్పుడు మనమేం చేయలేం. పూర్తిగా దొరికిపోయాం. వాళ్ళు చెప్పినట్టు చేయడం కంటే మనకింకో దారి లేదు. అది సరే, ఇప్పుడు మనం ఏం చెప్పి అర్జున్ పిలవాలి? ఇప్పుడు నాకు ఒంట్లో బాలేదని చెప్పినా అర్జున్ వచ్చే పరిస్థితి లేదు. అయితే అంతకు మించి ఆలోచించాలి. సరే, అయితే ఏదో ఒక ఐడియా ఇవ్వు. ఐడియానా? ఇలా సడన్ గా అడిగితే ఎలా స్వరాజ్యం? అప్పుడు నోరు మూసుకుని కూర్చో. అమ్మా, ఏదో ఒకటి ఆలోచించకపోతే వాళ్ళు మనల్ని జైలుకి పంపేలా ఉన్నారు. ఆ రుక్మిణి మిమ్మల్ని అటాక్ చేసింది కాబట్టి ఆ రుక్మిణి పేరుని అడ్డం పెట్టుకుని మనం ఈ పని చేయాలి. మంచి ఐడియా ఇచ్చావు మమ్మీ. అదే చేద్దాం. ఆ పూజలో అర్జున్ లేకుండా చేద్దాం. అప్పుడు మనం సేఫ్.
తల్లి, నా భర్త కోసం యమధర్మరాజుతోనే పోరాడుతున్నాను. నన్ను కాపాడు. మ్మ్. ఆవిడ గారండి అలా ఫోన్ చేస్తుంది. స్పీకర్లో పెట్టు. ఆ. హలో, హలో, వెంటనే స్వీటీతో అర్జున్కి ఫోన్ చేయించు. మేం చెప్పినట్టు చెప్పించు. అర్జున్ వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరిపోవాలి. అలాగేనండి. అలాగే అంటే కాదు, చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. లేకపోతే ఆ, వద్దండి, మీరు ఆ మాట పూర్తి చేయొద్దు. మీకు ఆ అవకాశమే ఇవ్వను. వెంటనే స్వీటీతో ఫోన్ చేయిస్తాను. ఉంటాను. హ్మ్. అమ్మయ్యా, ఇంతకాలానికి నాకు భయపడే మనిషి ఒకడు తగిలాడు. స్వీటీ, అర్జున్కి ఫోన్ చేసి వాళ్ళు చెప్పన్నాడు చెప్పు. అలాగే నాన్న.